హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే ఒక ట్రాన్స్జెండర్కి సంబంధించి. అలా అనడానికి నాకే మనసు ఒప్పట్లేదు. ఇంతకు ముందు ట్రాన్స్జెండర్స్ని చూసుకుంటే వాళ్ళని ఏదైనా మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే వాటికి పిలిచి వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే సమాజానికి వాళ్ళకి అసలు పడవట్లేదు. అదేంటో అఘోరా వల్ల, ఫేక్ అఘోరాల వల్ల, లేకపోతే ఫేక్ ట్రాన్స్జెండర్స్ వల్ల తెలియట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళకి సమాజానికి పడట్లేదు. బట్ అయినా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు ట్రాన్స్జెండర్స్. అంత ఫేస్ చేస్తున్నా కూడా మేము కూడా ఏదైనా సాధించగలం అని చెప్పేసి ఈరోజు మన ముందుకు వచ్చేసారు శశిరేఖ గౌడ గారు. తను ఏంటంటే మిస్ ఇండియా విన్నర్ అనమాట, బ్యూటీలో విన్నర్గా. సో తనతో మాట్లాడేద్దాం. హాయ్ మిస్ ఇండియా బ్యూటీ విన్నర్, బాగున్నారా? హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఐఎమ్ ఆల్వేస్ గుడ్. ఎలా అనిపిస్తుంది? అసలు లైఫ్లో ఫస్ట్ టైం క్రౌన్ తెచ్చుకున్నా. అంటే రన్వేస్ చేశాను కానీ ఫస్ట్ టైం క్రౌన్ తెచ్చుకున్నాను కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా ఆనందానికి హద్దులు లేవన్నట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంతమంది చాలా మంది వస్తారు కదా నేషనల్ అంటే, చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు, చాలా మోర్ దెన్ పీపుల్స్ వస్తారు చాలా చాలా కంట్రీస్ నుంచి. సో వాళ్ళ ముందు కాంపిటీషన్గా నేను వెళ్ళాను కానీ నేను గెలనేమోలే అనుకున్నా. ఫైనల్లీ నేనే విన్ అయ్యేసరికి చాలా ఎమోషనల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బెంగళూరులో జరిగినట్టుంది కదా? బెంగళూరు. 4 రౌండ్స్ ఉంటాయి కదా ఇందులో. లాస్ట్ రౌండ్ బిగినీ, అది ఎలా అనిపించింది మీకు? బిగినీ అంటే ఇక్కడ ఇందులో అయితే నేషనల్ కాబట్టి ఫస్ట్ ట్రెడిషనల్ వేసుకున్నాము. ట్రెడిషనల్లో 2 రౌండ్స్ ఉంటాయి, తర్వాత వెస్టర్న్ ఉంటుంది. వెస్టర్న్లో 2 రౌండ్స్ ఉంటాయి. ఇంకా బిగినీ అనేది ఇంటర్నేషనల్లో ఉంటుంది. సో బిగినీ అనేది మాకు అవ్వలేదు. ఇంటర్నేషనల్లో బిగినీ రౌండ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేనైతే వెస్టర్న్ రౌండ్, ట్రెడిషనల్ రౌండ్ 2 రౌండ్స్ చేశాను. ఆ రౌండ్కి మీరు రెడీగా ఉన్నారా ఈ ఫ్యూచర్లో? చేస్తాను, నాకు అలా ఏం లేదు. నేను సక్సెస్ అవుతానంటే నాకు ఏ రౌండ్ అయినా చేయడం ఇష్టమే. సో చాలా హ్యాపీ. అంటే ఏంటి మోడలింగ్ అనేది మీకు ఏదైనా ఎవరినైనా చూసి ఇన్స్పిరేషనా, లేకపోతే? ఇన్స్పిరేషనే. చాలామంది మాలో కమ్యూనిటీలో అంజుష్ మేడం అనేసి ఒకరు ఉన్నారు, హర్షిని మేకల ఆమె ఒకరు ఉన్నారు, చంద్రముఖి. వీళ్ళందరూ ఒకప్పుడు చాలా ఆర్టిస్ట్ మోడల్స్ కదా. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎందుకు అవ్వకూడదు, నేను కూడా ఒక మోడల్ అవుతాను, ఒక యాక్ట్రెస్ అవుతాను అనేసి ఒక గోల్ పెట్టుకొని అలా కష్టపడుతున్నా 3-4 ఇయర్స్ నుంచి. ఓకే, అవుతారన్న నమ్మకం ఉందా మరి? ఖచ్చితంగా అవుతారన్న హోప్ ఉంది చాలా పెద్దగా. ఓకే, కొడతాను. కమింగ్ టు యువర్ లైఫ్, ఈ ఫ్యామిలీ ప్లేస్ ఎక్కడ మీది? మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్, రఘమండ గ్రామము. మాది ఒక చిన్న పల్లెటూరే. ఓకే. విజయనగరంలో. సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చి 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే. 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో నుండి షూటింగ్స్ చేస్తూ, అసిస్టెంట్గా వెళ్తూ, మేకప్ అసిస్టెంట్గా వెళ్తూ, ఆర్టిస్ట్గా వెళ్తూ, ఇప్పుడు మోడలింగ్లో కూడా వచ్చి చాలా అంటే చాలా కష్టపడి. అసలు ఎలా ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద థాట్స్, గోల్స్ పెట్టుకుని? ఇన్స్పిరేషన్ అంటే నా లైఫ్లో జరిగేది నన్ను అందరూ అవాయిడ్ చేయడం వల్ల నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని, అప్పట్లో ప్రియాంక సింగ్ బిగ్ బాస్లో ఉంది. సో తనని బిగ్ బాస్లో ఉండి, తను ఒక ట్రాన్స్జెండర్ కదా. ఇంక నేను నా స్టడీ కంప్లీట్ చేశాను. నా స్టడీలో నేను కొంచెం డల్ అయిపోవడం వల్ల నేను ఎట్టైనా హైదరాబాద్ వెళ్ళాలి, నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి. మా మమ్మీ డాడీని అందరూ చిన్న చూపు చూసేటోళ్ళు. సో అప్పట్లో నేను అట్లా ఉండడం బట్టి సో నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యి పెద్దగా మా ఊరికి, మా విలేజ్కి, మా డిస్ట్రిక్ట్కి మంచి పేరు తేవాలి. సో అలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో అది ఇన్స్పిరేషన్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాం. ఓకే. అసలు మీకు ఇది ఎప్పటి నుంచి, ఏ ఏజ్లో ఉన్నప్పుడు తెలిసింది అంటే అమ్మ ఇలా? నాకు 5th క్లాస్ నా ఫ్రెండ్స్తో ఉండే కదా. ఎలిమెంటరీ స్కూల్ అంటారు మా ఊరు సైడ్. ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా మంచిగా అమ్మాయిలతో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అలా ఇంకా ఇంటర్ అయ్యే వరకు కూడా అమ్మాయిలతోటే ఉండేదాన్ని. బాయ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళతో తిరిగేదాన్ని కాదు, ఓన్లీ జస్ట్ క్లాస్మేట్స్. లైఫ్ స్టైల్ మాత్రం డ్రెస్సింగ్ అది బాయ్దే. ఇంటర్ అయ్యే వరకు కూడా నేను హైదరాబాద్ వచ్చే వరకు కూడా నేను బాయ్గానే వేసుకున్నా. ఇంట్లో ఎప్పుడు తెలుసు మరి? ఇంట్లో కూడా నా ఇంటర్ అయ్యాక ఒక ఇష్యూ అయ్యింది. ఇష్యూ అవ్వడం బట్టి ఇంటర్లో తెలుసు. మాకు షేర్ చేసుకుంటారా ఏంటి ఇష్యూ? అదేం లేదు,
నా 10th అయిపోయి ఇంటర్ నేను విజయనగరంలో చదువుతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి అనేసి ఒక అమ్మాయి ఉండే అప్పట్లో నా స్కూల్, నా చిన్నప్పటి నుంచి నా బుడ్డి ఫ్రెండ్. తను అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ నుంచి. సో ఇంటర్ వరకు కూడా తనే నా ఫ్రెండు. సో నాకు ఇట్లా తెలిసిన తర్వాత నేను ఒక ట్రాన్స్ని కదా, నా గురించి నేను తెలుసుకోవడం కోసం సైన్స్ మీద ఎక్కువ గ్రిప్ పెట్టుకునేదాన్ని. నా గురించి నేను తెలుసుకోవాలి కదా, అందరూ నన్ను నా ఫ్రెండ్స్ నానా మాటలు అనేటోళ్ళు, అరే చెక్క 0.5 అట్టా ఇట్టా అనేటోళ్ళు. ఇంకా నేను పోన్లే అదే కదా నేను ఒక అమ్మాయినే కదా, అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు, వాష్రూమ్స్కి వెళ్ళేదాన్ని కాదు. సో అలా నా ఇంటర్లో ఏమైందంటే నాకు ఇంకా ఫీలింగ్స్, నేను అమ్మాయి లెక్క ఫీల్ అయిపోవడం, ఓవర్ థింక్ చేయడం వల్ల నా క్లాస్లో ఒక రోజు నేను ఇంటర్ బైపీసీ అంటే అమ్మాయిలు అబ్బాయి మిక్సింగ్ ఉంటారు కదా. సో నేను ఒకరోజు అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయినా. అమ్మాయిల వాష్రూమ్కి నా ఫ్రెండ్ మర్చిపోయి పొరపాటు ఇంకా అలా వెళ్ళిపోయి లేదు కావాలని అంటే అబ్బాయిల వాష్రూమ్కి వెళ్ళాను కదా. సో అప్పుడు నేను కూడా అమ్మాయి లెక్క ఫీల్ అయ్యాను కదా. సో అందుకని అమ్మాయిల వాష్రూమ్కి వెళ్ళిపోయాను. సో అది సీసీటీవీలో చూసి మా ప్రిన్సిపల్ నన్ను కొట్టేశారు, శుభ్రం కొట్టేసి ఇంకా కాలేజ్ మొత్తం టామ్ అయిపోయింది. ఇంక మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా చేశారు అని అంటే మా మమ్మీ డాడీ వచ్చారు. చిన్నప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరికీ తెలుసు, వీడిట్టా చేస్తాడు, వీడి బిహేవియర్ ఇలా ఉంటుంది. ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని. మమ్మీ వచ్చేసరికి వంటలు అన్ని గిన్నెలు దోమి, కసలు ఉడిచి, బట్టలు ఉతికి అన్నీ చేసేదాన్ని A to Z. మా మమ్మీ పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంక సో అలా చేసుకునేసరికి ఇంకా కాలేజ్లో తెలిసిపోతే మా మమ్మీ డాడీకి చెప్పేశారు. ఇలాగా చెప్పేసి మా మమ్మీ డాడీ వైజాగ్లో KGH అనే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఓకే. సో అక్కడ తీసుకెళ్ళి చాలా మనీ ఖర్చు పెట్టి చాలా నన్ను బాయ్గా మార్చడానికి చూసారు. కానీ నాలో ఇన్నర్ ఫీలింగ్స్ మట్టు అమ్మాయిగానే ఉండాలి. వాళ్ళు నన్ను ఎంత కొట్టినా తిట్టినా మా డాడీ కొట్టేటోళ్ళు, మా అన్నయ్య కొట్టేటోళ్ళు, మా అమ్మ అందరూ కొట్టేటోళ్ళు. కానీ నేను ఒక బాయ్గా నువ్వు అబ్బాయి పరువులు తీస్తున్నా అంటే లేదు నేను అమ్మాయిగానే అవుతాను అది ఇదని చెప్పేటోళ్ళు. చెప్పి ఇంకా అలా తెలిసిపోయింది మా ఇంట్లో వాళ్ళకి. అలా నా ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు నీట్ డాక్టర్ అవ్వాలనే నా గోలు. సో నీట్ చదివాను. 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నీట్ చదివాను. నీట్లో కూడా 58% 58% వచ్చింది. సో అది కూడా ఎక్కువ డిమాండ్ చేశారు, 1 crore వరకు అడిగారు నీట్. సో ఇంకా అది కూడా ఆపేశాను. ఇంకా అది ఆపేసేసరికి అప్పట్లో బిగ్ బాస్లో ప్రియాంక సింగ్ మంచి ఇన్స్పిరేషన్గా వచ్చింది నాకు. సో తనని ఆ అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా ఇది చేసి ఇంకా అలాగా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఫస్ట్ అక్కడ గడ్డ పైన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో అక్కడ నిల్చుంటే నన్ను జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకొని వెళ్ళారు షూటింగ్స్. కానీ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. సో ఏంటంటే అక్కడ కూడా తీసుకెళ్తే డైరెక్టర్లు నీకెందుకు ఇది, నువ్వెందుకు అసలు చేస్తున్నావు, నీకు ఏమైనా ఇదా, నువ్వెందుకు పనికిరాను ఇది అది అని చెప్పేటోళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.